పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారని, అందుకే గ్లోబల్ సమిట్ పై ప్రజలను మభ్యపెడుతున్నారని హరీష్ రావు అన్నారు. గ్లోబల్ సమిట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఉస్మానియాకు 1000 కోట్ల కేటాయింపు పేపర్పై కాదు, అమలు చేసి చూపాలంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది అని చెప్పి అడుగు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే గ్లోబల్స్ సమ్మిట్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకులు హరీష్ రావు ఉన్నారు. ప్రధానంగా గ్లోబల్స్ ప్రచారం అనేది మీరు ప్రధానంగా 2-3 రోజులుగా వాడుతున్నమాట. ఎందుకు అలా అంటున్నారు? కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. మీరు ఏం చెప్పారు? గ్లోబల్ సమ్మిట్లో 150 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు, 5000 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారు, 18 మంది ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తుండు, రాహుల్ గాంధీ వస్తుండు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిండ్రు. జరిగింది ఏమున్నది అక్కడ? నా ఒక్క ముఖ్యమంత్రి వచ్చింది లేదు, విదేశీ ప్రతినిధులు వచ్చింది లేదు. కుర్చీలు ఖాళీగా ఉంటే లాస్ట్కు MBA విద్యార్థులు కోట్లేసి తెచ్చి కూర్చోబెట్టిండ్రు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న DSPలను, CIలను వాళ్ళని తీసుకొచ్చి కోట్లేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఖాళీ కుర్చీలు ఉంటే ఇజ్జతమానం పోతుందని చెప్పి పిల్లల్ని తెచ్చి కోట్లేసి కూర్చోబెట్టి ఏమో జరిగిందని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, సరే దీని గురించి మాట్లాడే ముందు మీరు 2024లో దావోస్ పోయినరు, 2025లో దావోస్ పోయినరు, పేరు మీద ఒక పెద్ద సమ్మిట్ పెట్టారు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసిండ్రు. వివిధ సందర్భాల్లో కలిపి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని, దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. 2 ఏళ్ళు మీ పాలన పూర్తయింది. ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని, వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది నిజమైతే ఇదేమన్నా కొంత నిజమని నమ్మడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రశంసల వర్షంలో ఎవరు కురిపించారు? మీరు పిలుచుకున్న ముఖ్య అతిథులే కురిపించారు. ఈ సమ్మిట్ విజయవంతం కావడంతో హరీష్ రావుకి గుబులు పట్టుకుంది. అందుకే ఆయన ప్రధానంగా గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. PCC చీఫ్ మీ పేరు తీసుకుని పదే చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నీకేదో ఉప ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నువ్వేదో ఉప ముఖ్యమంత్రి అయితే అని కలలు కంటున్నావు. మంచిదే, సంతోషం. మంచి పనులు చేయి రాష్ట్రానికి. పర్సనల్గా నాకేం అభ్యంతరం లేదు. కానీ నా ఆవేదన రాష్ట్రం కోసం. ప్రజల్ని మోసం చేయొద్దు. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు. మీ ముఖ్యమంత్రి డబ్బా కొట్ట తెలుసుకుంటే కొట్టు, కానీ ప్రజల్ని మోసం చేయకండి. ఏదైతే మీ హయాంలో కూడా ఇలాంటి సమ్మిట్లు అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, అప్పుడు ఏదైతే ఫాక్స్కాన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు ఇప్పటికీ గ్రౌండ్ కాలేదు. కానీ కాస్త సమయం ఇవ్వాలి కదా, ఎందుకు హరీష్ రావు తొందరపడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ. ఫాక్స్కాన్ గ్రౌండ్ అయింది, ఫాక్స్కాన్ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి మొన్న ఇనాగ్రేషన్ కూడా చేసిండు. నంబర్ 1. నంబర్ 2, మా హయాంలో చేసిన సమ్మిట్లలో కనీసం ఒక 40%, 50% రియలైజేషన్ వచ్చింది. ఇక్కడ రియలైజేషన్ లేదు. ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీకి నిన్న ముఖ్యమంత్రి వెళ్ళారు, ఉద్యమాల పురిటిగడ్డకు, ఆయన ఒక మాట కూడా చెప్తారు, ఏ ముఖ్యమంత్రి గతంలో రాలేదు, తానే వెళ్ళినట్టు. అదేవిధంగా 1000 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇది పచ్చి అబద్ధము. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో స్వయంగా భారత రాష్ట్రపతి గారితో కలిసి యూనివర్సిటీకి వెళ్లారు. యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి హయాంలో కూడా యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ బిల్డింగ్లు కోట్లాది రూపాయలతో మంజూరు చేసి కట్టించారు. దానికే ఈ మధ్య రేవంత్ రెడ్డి పై రిబ్బన్లు కత్తిరిస్తూ ఉన్నాడు. ఇది మొత్తంగా హరీష్ రావు గారు చెప్తారు. ఏదైతే మొన్న జరిగిన ఏదైతే సమ్మిట్కి సంబంధించి ఇప్పటికైనా సరే పెట్టుబడుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్గా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో నరేష్ అలంశెట్టి, AVN ఆంధ్రజ్యోతి.